హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. ఈ నెల మార్చి 13వ తేదీన పసుపులేటి రమేష్ బాబు అనేటటువంటి ఒక చీటర్, హీ ఈజ్ ఏ 420 అంటే అతను ఒక 420 అని నేను చెప్పడం కాదు. ఇతనికి సంబంధించినటువంటి ఏదైతే కదిరి పోలీస్ స్టేషన్లో అతను 420 అని చెప్పి పసుపులేటి రమేష్ బాబు అనేటటువంటి వ్యక్తి పైన 2017 సంవత్సరం ఎఫ్ఐఆర్ నెంబర్ 163 కదిరి పోలీస్ స్టేషన్లో 420 సెక్షన్ ఐపీసీ 420 మరియు 506కి సంబంధించినటువంటిది కేసు నమోదైనటువంటి పరిస్థితి. ఇతను అప్పుడు ఏం చేశాడు, ఎందుకు ఇతని పైన 420 కేసులు అనేటివి బుక్ అయినాయంటే, ఇతనికి సంబంధించినటువంటి వివిధ పత్రికలలో ఇతను ఎవరు ఏమి అనేటటువంటివి పత్రికలలో కూడా రావటం జరిగింది. దానిలో ప్రధానంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి కథనాలకు సంబంధించినటువంటి రావటం జరిగింది. అందులో ఈయన ఎవరు ఏమి అనేది నమ్మితే బొమ్మ కనిపిస్తుంది, మాయలోడు మోసగాడు, ప్రముఖుల ఫోటోలతో బిల్డప్, నేతల సర్వంతో ఉచ్చు, బోగస్ కంపెనీల్లోకి కోట్ల డబ్బులు, ఎదురు తిరిగితే ఫేస్బుక్లో సుపారీ, 4 ఏళ్లలో 200 కోట్ల సహా. రమేష్ బాబు బాధితుల జాబితాలో ప్రముఖులు, నేతలు, మాజీ మంత్రులు. అనంతపురం జిల్లాలో రమేష్ అరెస్ట్. ఇది పోలీసుల అదుపులో దర్జా వీడని రమేష్ అనేటటువంటిది. ఇది దీనికి సంబంధించినటువంటిది ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటిది 2017 సంవత్సరంలో. దీని ఆధారంగానే కదిరి పోలీస్ స్టేషన్లో ఇతని పైన 420 కేసు, అదేవిధంగా సెక్షన్ ఐపీసీ 506 అనేటివి బుక్ కావడం జరిగింది. ఇతను చీటర్. ఈ చీటర్ ఎవరైతే ఈ దొంగ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారి పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి పెద్ద ఆయన, మాజీ ప్రజాప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే, అతను 1994 సంవత్సరంలోనే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి. అలాంటి కామ్రేడ్ రామకృష్ణ అన్నగారితో ఈరోజు కించపరుస్తూ మాట్లాడినటువంటి రమేష్ వెంటనే క్షమాపణ చెప్పాలి. లేదంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నీతో పెద్ద ఎత్తున నువ్వు చేసినటువంటి దొంగలు ఏదైతే దోపిడీలు, ఘరానా మోసాలన్నింటినీ కూడా సిపిఐ బట్టబయలు చేస్తుంది. బయట ప్రపంచానికంతా కూడా తెలిపే కార్యక్రమాన్ని చేపడుతుందని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ వేమయ్య గారిని వాడు వీడు అంటూ, అతను 420 అంటూ, ఒక దొంగే ఇంకో నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి పట్ల దొంగ అని అంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇతను 420 అయ్యి అందరినీ 420లుగా మారుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే అతనికి సంబంధించినటువంటి కేసులు ఎఫ్ఐఆర్ అనేది 2017. ఇక్కడ చూడండి, ఇదంతా ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటిది కూడా 2017 సంవత్సరంలో 420, 506 ఐపీసీ, 509 ఐపీసీ అండ్ SC/ST అమెండ్మెంట్ యాక్ట్ 2015 ఇతని పైన SC/ST కేసు కూడా బుక్ కావడం జరిగింది. ప్రధానంగా ఇది 1వ తారీఖు జూన్ 2017 సంవత్సరంలో 9:15 సంబంధించినటువంటి సమయానికి ఈ కేసు అనేది బుక్ కావడం జరిగింది. ఇతని అడ్రస్ వచ్చేసి ఇందిరా కాలనీ నియర్ రిలయన్స్ పెట్రోల్ బంక్, అనంతపురం రోడ్, కదిరి టౌన్. అప్పుడు అనంతపురం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ పూర్తిగా పోలీసులంతా కూడా ఈయన అడ్రస్ అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇతని పైన SC/ST కేసు పెట్టినటువంటి మహిళ ఎవరు ఏమి అనేది ఆ సమాచారాన్ని కూడా ప్రజానీకానికి తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. కె రాణి, వైఫ్ ఆఫ్ కేవి విశ్వప్రసాద్, 46 సంవత్సరాలు. వీళ్ళు హౌస్ నెంబర్ 1-8-919 శ్రీరామ్ నగర్, నల్లకుంట, హైదరాబాద్ సిటీ. వీళ్ళకి సంబంధించినటువంటి ఈ ఎవరు రాణి అనేటటువంటిది ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటిది ఏంటి ఈ కథ అనేది ఈ రాణి గారు ఇచ్చినటువంటి వివిధ పత్రికలకు ఇచ్చినటువంటి కథనాన్ని
ఇప్పుడు ప్రజల పాఠకులకు ముందుకి తెస్తున్నాం. అప్పుడు ఎవరైతే ఈ రమేష్ బాబు గారిని పోలీసులు అరెస్ట్ చేసి ఇలాగా సెల్లులో కూడా ఉంచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది మీకు కనపడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ అంతర్రాష్ట్ర మోసగాడి మాటలు నమ్మి మోసపోకండి, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయండి. పట్టణ సిఐ గోరంట్ల మాధవ్. ప్రస్తుతం మాజీ ఎంపీ, హిందూపురం మాజీ ఎంపీ అయినటువంటి గోరంట్ల మాధవ్ గారు 2017 సంవత్సరంలో ఈ ఘరానా మోసగాడి పట్ల జాగ్రత్తగా ఉండండి, అంతర్రాష్ట్ర మోసగాడు అని చెప్పి ఇతని పట్ల ప్రెస్ మీట్ పెట్టినటువంటి వార్తా కథనాలు ఇవి. ఆనాడు ప్రచురించినటువంటి పత్రిక ఆంధ్రప్రభ. మీరు చూస్తున్నారు ఆంధ్రప్రభలో. దీనికి సంబంధించినటువంటి కదిరి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో మహమ్మదాబాద్ పసుపులేటి రమేష్ బాబు అనే వ్యక్తి మాయమాటలు చెప్పి మోసగించడం అతని నైజమని, అంతర్రాష్ట్ర మోసగాడి మాటలు నమ్మి మోసపోవద్దని కదిరి పట్టణ సిఐ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. శనివారం సిఐ ఛాంబర్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చదివింది కొద్దిపాటి చదువైనా మేధావులను సైతం బురుడి కొట్టించాడని వెల్లడించారు. చీటింగ్ విద్యతో అనేక మందిని లక్షలాది రూపాయలు మోసగించిన రమేష్ బాబు తనకు ఉన్నత స్థాయి వ్యక్తులు, ప్రజాప్రతినిధులతో సంబంధాలున్నాయని ఫోటోల ద్వారా ప్రచారం చేసుకుంటూ వ్యక్తులను నమ్మించి వివిధ రకాలుగా పలు రాష్ట్రాలలో పలువురిని మోసం చేసిన విధానాలపై కేసు నమోదు అయినట్లు తెలిపారు. అందులో భాగంగానే అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన డానియల్ రాజేష్ అనే వ్యక్తికి 18 లక్షలకు పైగా కంపెనీ స్థాపన పేరుతో చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ఫేస్బుక్, వాట్సాప్ల ద్వారా అసభ్య పదజాలంతో దూషణలకు పాల్పడినట్లు పలువురు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇంకా అనేక మంది బాధితులు ఉన్నారని, అంతర్రాష్ట్ర మోసగాడిపై పోలీసులు ఫిర్యాదు చేస్తేనే వారికి న్యాయం చేకూరుతుందని సిఐ పేర్కొన్నారు. దీనికి సంబంధించినటువంటి అలాగే ఈ రాణి అనేటటువంటి ఆమె ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించినటువంటి ఇచ్చిన ఈ ఎఫ్ఐఆర్ని అప్పుడే మీకు చూపించాం. దీనికి సంబంధించినటువంటి ఆమె ఏదైతే వివరాలు ఇచ్చిందో ఆ వివరాలకు సంబంధించినటువంటివన్నీ కూడా ఇప్పుడు మీ అందరి ముందరికి కూడా మేము చూపించడానికి ఆధారాలతో ఈయన యొక్క ఎంతటి మోసగాడో అప్పుడు ఇతన్ని సెల్లో వేసినటువంటి ఫోటో, అలాగే చీటర్ రమేష్ బాబు అరెస్ట్ అంటూ ఆనాడు సాక్షిలో ప్రచురించినటువంటి కథనం. ఈరోజు ఇదే సాక్షి పేపరే ఇతను ఏదో సిపిఐ పార్టీనో లేదంటే కొందరు అధికార పార్టీ నేతలు ఇతని పైన కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ ఆదినారాయణ యాదవ్ అనేటటువంటి వ్యక్తి భూముల్లో జోక్యం వేసుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు. ఇదే సాక్షి పేపరే చీటర్ రమేష్ బాబు అని ఆ రోజు ఇతన్ని సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వని చెక్కులు, అంటే డబ్బులు ఇవ్వాలని చెక్కులు చూపి చీటర్ రమేష్ బాబును వేడుకుంటున్న డానియల్ రాజేష్, దీనికి సంబంధించినటువంటిది కూడా ఆనాడు వెంటనే సాక్షి పత్రికలో ఉంది. నకిలీలపై సమగ్ర విచారణ, మాయగాడు రమేష్ దందాలపై కన్ను, బ్యాంకు లావాదేవీలపై పోలీసులు ఆరా, తెర వెనుక యంత్రాంగంపై పరిశీలన అనేటటువంటి కథనాన్ని కూడా ఆ రోజు ఈనాడులో ప్రచురించడం జరిగింది. ఆనాడు ఆంధ్రప్రభ కాకుండా ఆంధ్రభూమి ఇది. అనంతపురంలో ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, నగరంలో ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న బాధితులు అనేటటువంటి కథనం మీకు కనపడుతున్నది. పోలీసుల అదుపులో ఘరానా మోసగాడు, న్యాయం చేయాలని బాధితులు నిరసన. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని తమ వద్ద లక్షల్లో డబ్బులు వసూలు చేసిన మోసం చేసిన మోసగాడు రమేష్ బాబును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధితులు బుధవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కదిరిలో రమేష్ బాబును అరెస్ట్ చేసిన పోలీసుల అనంతరం బాధితులు నిరసన విరమించారు. ఈ రమేష్ బాబు ఎవరు, ఎలా ఉంటాడు, ఎందుకు ఇతని గురించి చెప్తున్నామంటే ఇతని పేరు పసుపులేటి రమేష్ బాబు.
ఇతను కమ్యూనిస్టు పార్టీ సిపిఐని కించపరుస్తూ సిపిఐ యొక్క పోరాటాలను, సిపిఐ యొక్క నాయకత్వాన్ని ఈరోజు తక్కువ చేసి చులకనగా మాట్లాడడం జరిగింది. ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి ఘరానా మోసగాడు ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని నయవంచినటువంటి మహిళలని, అదేవిధంగా నిరుద్యోగుల్ని ఈరోజు ఒక పావుగా వాడుకొని ప్రముఖుల ఎవరైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతేమి, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతేమి, మాజీ గవర్నర్ రాజనరసింహన్ గారైతేమి, అలాగే ఆనాటి ఇతను డిప్యూటీ సీఎం గారి ఎవరైతే ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారుతో దిగినటువంటి ఫోటోలు ఇవి కూడా పత్రికల్లో కూడా ముద్రించడం జరిగింది, కొన్ని పత్రికల్లో. అలాగే ఇతనికి సంబంధించినటువంటి విషయాల్లో స్పష్టంగా మా దగ్గర అన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. ఇతనికి సంబంధించినటువంటి రాణి అనేటటువంటి అమ్మాయి, ఆమె ఫిర్యాదు చేసింది. రాణి అనేటటువంటి ఆమె ఎందుకు ఏమి అనేది ఇతని గురించి లక్ష్మీ కళ అనేటటువంటి ఆమె కూడా ఇతని పైన ఫిర్యాదు చేసింది. తవ్విన కొద్ది మోసాలు అని చెప్పి కూడా ఆనాడు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి కథనాలు. మొదటి పేజీ తర్వాత బాధితులు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తున్నారు. మోసగాడు రమేష్ కొంతకాలంగా చాలామందిని మోసం చేసినట్లు బయటపడుతోంది. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయని, కొత్త కంపెనీల్లో పెట్టుబడి పేరిట డబ్బులు రాబట్టి వారికి అందులో భాగస్వామ్యం కల్పిస్తున్నట్లు చెప్పి భారీగానే సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తుంది. 2 రోజుల కిందట రమేష్ను కదిరి పోలీసులు అదుపులోకి తీసుకోగా గురువారం అరెస్ట్ చూపారు. ప్రస్తుతానికి అతనిపై 5 కేసులు నమోదయ్యాయి. అమ్మడుగూరు, తనకల్లు, కదిరికి చెందిన 5 నుంచి ఫిర్యాదులు పోలీసులకు అందాయి. వీరిలో కృష్ణమూర్తి, రామకృష్ణ అనే వ్యక్తుల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒకరి నుంచి 80,000, మరొకరి నుంచి 50,000 తీసుకున్నట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో 2 కేసులు నమోదు చేశారు. అలాగే స్వదేశీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద సూపర్ మార్కెట్ ఏర్పాటు చేయిస్తానని మాధవ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వెంకటరమణ నుంచి లక్షల చొప్పున 3 లక్షలు వసూలు చేసినట్లు ఆ ముగ్గురు ఇచ్చిన ఫిర్యాదుతో మరో 3 కేసులు నమోదు చేశారు. ఇవే కాకుండా అమ్మడుగూరు సింగిల్ విండో అధ్యక్షుడు సుబ్బయ్య, మరో ప్రజాప్రతినిధితో పాటు పుట్టపర్తి ఆనాటి ఎమ్మెల్యే 2017 ఆనాటి ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డిపై ఫేస్బుక్లో కామెంట్లు చేయడంపై అందిన ఫిర్యాదుపై కూడా 1-2 రోజుల్లో కేసు నమోదు చేయనున్నారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు న్యాయ సలహా కోరారు. బంధువులతో విభేదాలతో వెలుగులోకి రమేష్ బాబు మోసాలు, ఎంతోమంది నుంచి డబ్బులు రాబట్టిన వైనం అతడి బంధువుల ద్వారానే బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. దాదాపు 12 ఏళ్ళు హైదరాబాద్లో ఉండి బినామీ కంపెనీల ఏర్పాటు, సినీ రాజకీయ ప్రముఖుల, పోలీసు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలున్నట్లు తనకు తానే హోదా సృష్టించుకున్నాడు. వారితో దిగిన ఫోటోలను ఆధారంగా చూపేవాడు. ఎవరి నుంచైనా తన కంపెనీలో పెట్టుబడి కింద డబ్బులు రాబట్టాలనుకుంటే వారి ఎదురుగానే ఆయా ప్రముఖులతో ఫోన్లో మాట్లాడినట్లు హడావిడి చేసేవారు. దీంతో ఇతడిని నమ్మి డబ్బులు ఇచ్చేవారని విచారణలో తేలింది. అయితే ఇతను మిమిక్రీ, ఎవరైతే కొందరు మిమిక్రీ ఆర్టిస్టులను తన గుప్పెట్లో పెట్టుకొని ప్రముఖులైనటువంటి వారు, ఏదైతే సినిమా హీరోలు లేదంటే రాజకీయ నాయకుల యొక్క వాయిస్ వచ్చే విధంగా ఇతడు మిమిక్రీ వాళ్ళని పెట్టుకుని ప్రజల్ని బురిడి కొట్టించినటువంటి పరిస్థితి. మాటలతో బురిడి. గత డిసెంబర్లో కదిరికి వచ్చి అక్కడ ఓ కార్యాలయం ఏర్పాటు చేసి సూటు బూటు వేసుకున్న ఉద్యోగులు ఇప్పిస్తానని, సూపర్ మార్కెట్ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తానని నమ్మించి డబ్బులు రాబట్టడం మొదలుపెట్టాడు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి సమైక్యాంధ్ర తరపున పోటీ చేసిన రమేష్ బాబు అంతకు ముందు సర్పంచ్ ఎన్నికల సమయంలో కూడా సొంత మండలం అమ్మడుగూరులో హడావిడి చేశాడు. స్వగ్రామంలో గతంలో సన్నిహితంగా ఉన్న బంధువులతో ఇటీవల కొంతకాలంగా విభేదాలు పెంచుకున్నారు. చివరికి వారిపై ఫేస్బుక్లో తీవ్రస్థాయిలో విమర్శలు చేసే స్థాయికి దిగజారాడు. దీంతో అతని బంధువులకు ఇతడి వ్యవహార శైలిపై అనుమానాలు వచ్చాయి.
తల్లిదండ్రుల స్వగ్రామంలో ఇప్పటికీ పూలు విక్రయించి జీవనం సాగిస్తుంటే అతడు మాత్రం పెద్ద కంపెనీలు లక్షల రూపాయలు కోట్ల గురించే మాట్లాడుతున్న వైనంపై దృష్టి పెట్టారు. అతడి వ్యవహారం, అతను చెబుతున్న కంపెనీలు తదితరుల్లో నిజమెంతో తెలుసుకునే ప్రయత్నం చేసి ఇతడు మోసగాడని గుర్తించి కదిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్క ఫోన్ కాల్ చాలు. మరోవైపు రమేష్ బాబును కదిరి పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఆ సమయంలో కూడా అతడు ఏమాత్రం భయం లేకుండా ఉన్నాడు. ఒక సందర్భంలో నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు, నా స్థాయి ఏమిటో తెలుసా, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో ఒక్క ఫోన్ కాల్ చేయిస్తే మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా అంటూ బెదిరించినట్లు తెలిసింది. మరోవైపు ఇంకా ఎవరిని మోసం చేశాడు ఇతడి డమ్మీ కంపెనీల వ్యవహారం, ఇతడి బాధితుల నుంచి వివరాలు సేకరించేందుకు పోలీసులు 4 బృందాలను ఏర్పాటు చేసి సమాచారం సేకరించనున్నారు. అలాగే రమేష్ బాబును రిమాండ్కు తరలించగా అతడిని విచారించేందుకు కస్టడీకి అప్పగించాలని పోలీసులు న్యాయస్థానంలో కోరుకున్నారు. మరోవైపు ఇంకా ఎంతోమంది రమేష్ బాబు బాధితులు ఉన్నట్లు తెలుస్తుంది. పెద్ద మొత్తంలోనే ఇతడి డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. ఇందులో కొందరు రాజకీయ నాయకుల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే తమ పేర్లు బయటపడితే పరువు పోతుందనే భయంతో వారు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మొత్తానికి ఇప్పటి వరకు రమేష్ బాబు తమను మోసం చేశాడంటూ ముందుకొచ్చిన బాధితుల ద్వారా 73 లక్షలు తీసుకున్నట్లు తేలింది. న్యాయస్థానంలో హాజరు. నిలువునా ముంచాడు రాణి లక్ష్మీకళ. నిలువునా ముంచాడు అనేటటువంటి కథనం కూడా ఇక్కడ కనపడుతున్నది. రాణి మరియు లక్ష్మీకళ అనేటటువంటి మహిళలో చెప్తున్నటువంటిది ఏదో ఒకసారి మీకు వినిపిస్తాం. తమ నుంచి లక్షలు తీసుకొని ముంచాడంటూ 2 మహిళలు తాజాగా జిల్లాకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాదుకు చెందిన రాణి అనే మహిళ తాను రమేష్ బాబుకు 35 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. స్థిరాస్తి వ్యాపారం చేసే ఈమెను తమ ఏపీ మీడియా సంస్థలో పెట్టుబడి పెట్టాలని చెప్పి 35 లక్షలు రాబట్టాడు. తాజాగా పోలీసులు అతడిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె గురువారం అనంతపురంలోని ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అయితే కేసు కదిరిలో నమోదు చేసినట్లు తెలపడంతో కదిరికి వెళ్లి ఫిర్యాదు చేశారు. మరోవైపు గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన లక్ష్మీకళ కూడా 30 లక్షల వరకు ఇచ్చారు. ఇతడు తమ స్వదేశ్ గు కంపెనీలో పెట్టుబడి కింద డబ్బులు కావాలని 30 లక్షలు రాబట్టినట్లు ఆమె తెలిపారు. ఆ డబ్బులు వెనక్కి ఇవ్వకపోగా ఫేస్బుక్లో తనపై అసభ్య పదజాలంతో కామెంట్లు పెట్టాడంటూ ఫిర్యాదు చేశారు. ఈ 2 ఫిర్యాదులను కదిరి పోలీసులు పరిశీలిస్తున్నారు. వీటిపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు తెలిసింది. అయితే ఈ ఎవరైతే రాణి అనేటటువంటి ఆమె పట్ల ఆమె ఇచ్చినటువంటి కేసుని SC/ST అట్రాసిటీస్ కేసు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే 420 కేసు 506 సెక్షన్ కింద కేసుని కదిరి పోలీసులు కూడా బుక్ చేయడం జరిగింది. ఇంతకుముందే ఈ విషయాన్ని మీకు తెలియజేయడం జరిగింది. న్యాయస్థానంలో హాజరు. ఉద్యోగులు ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసగించిన కేసులో నిందితుడు రమేష్ బాబును కదిరి సిఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్ఐ చలపతి అరెస్ట్ చేశారు. అర్బన్ సిఐ కార్యాలయంలో డిఎస్పీ వెంకటరామాంజనేయులు మాట్లాడుతూ రమేష్ బాబు స్వదేశ్ గ్రూప్ కంపెనీల పేరుతో బ్యాంక్ కంపెనీ పెడుతున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. ఇందులో జవకల కొత్తపల్లికి చెందిన కృష్ణమూర్తికి ఉద్యోగం ఇస్తానని నమ్మబలికాడు. ఇతనికి నెలకు 20,000 జీతం వచ్చే ఉద్యోగం ఇస్తున్నట్లు చెప్పి అడ్వాన్స్గా 90,000 తీసుకున్నాడు. 3 ఏళ్ళు అయినా ఉద్యోగం ఇప్పించకపోవడంతో డబ్బులు వెనక్కి ఇవ్వాలని బాధితుడు కృష్ణమూర్తి డిమాండ్ చేస్తూ వచ్చాడు. డబ్బు వెనక్కి ఇస్తున్నట్లు రాసిచ్చిన 80,000 చెక్కు చెల్లకుండా పోయిందని బాధితుడు ఫిర్యాదు చేశారు. అంతేగాక తీసుకున్న డబ్బులు అడిగినందుకు నానా దుర్భాషలాడడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అంతేగాక స్వదేశ్ గ్రూప్ కంపెనీ అనే బోగస్ కంపెనీ పేరుతో సూపర్ మార్కెట్లు పెడతానని, అందులో ఉద్యోగాలు ఇస్తానని ఓబుల దేవర చెరువు, ఓడిసి, తనకల్లు, తలపుల, చిత్తూరు జిల్లా మొలకల చెరువులకు చెందిన వారి వద్ద డబ్బులు తీసుకున్నాడు. ఇందులో భాగంగా కదిరి ఇందిరా కాలనీ నివాసం వద్ద నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. దీనికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్
అభిమాని అని తెలుసు. కావాలంటే పవన్ కళ్యాణ్తో దిగిన ఫోటో కూడా చూపిస్తాడు. ఇతనికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారితో దిగినటువంటి ఫోటో. అతనికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చాలా క్లోజ్ అంటాడు. అడిగితే ఆయనతో దిగిన ఫోటోలు కూడా చూపిస్తాడు. ఈ లిస్టు ఎక్కడితో ఆగిపోదు. ఈ రమేష్కి వైకాపా అధినేత జగన్ పరిచయం అంట. చివరికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా పరిచయమే అంట. అలాగే బండారు దత్తాత్రేయ గారు అయితేనేమి, ఇలాంటి ప్రముఖులకు సంబంధించినటువంటి ఫోటోలు అతను ఫోటోలతో తీసుకొని చాలామందిని ఈ సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లాలో మోసగించినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి మోసగాడు, ఇలాంటి చీటర్ ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ దిగజారిందని, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఈరోజు ఏదో కొందరు బీసీలకు సంబంధించినటువంటి అన్యాయం చేస్తున్నారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు బీసీ, అలాగే సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ వేమయ్య గారు కూడా బీసీ. వీళ్ళు కూడా బీసీలే కదా. అయితే ఆదినారాయణ యాదవ్ అనేటటువంటి వ్యక్తి మాత్రమే బీసీ అని, ఆయన నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి చెప్తున్నటువంటి రమేష్ గారి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు పేదల పక్షాన ఏదైతే అడవి బ్రాహ్మణపల్లికి సంబంధించినటువంటి ముదిగుబ్బ మండలం అడవి బ్రాహ్మణపల్లికి చెందినటువంటి ఎవరైతే ఈరోజు ఆ ఎంపీపీ అయినటువంటి ఆదినారాయణ యాదవ్ చేస్తున్నటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా, ఆయన చేసినటువంటి భూ కబ్జాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిక్కచ్చిగా నికార్సుగా పోరాడుతున్నటువంటి నాయకుల పట్ల రమేష్ బాబు, పసుపులేటి రమేష్ బాబు చాలా ఒళ్ళు జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు. ఓ పెయిడ్ ఆర్టిస్ట్లా మాట్లాడుతున్నావు. ఎంత డబ్బులు తీసుకొని నువ్వు ఈ వీడియోని లైవ్ చేసావని చెప్పి కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. నీకేదో టాలెంట్, కారల్ మార్క్స్ చెప్పింది, లెనిన్ చెప్పింది, కమ్యూనిస్టు సిద్ధాంతాలన్నీ కూడా మాకు కూడా తెలుసు. అయితే నీవు దిగజారి అందరినీ దిగజారుతున్నావు అని చెప్పి చెప్తున్నావు. ఈరోజు మీరు కబ్జాకోరులకి, దగాకోరులకి మీరు ఈరోజు మద్దతుగా నిలబడుతున్నారు. వారికి అనుకూలంగా డబ్బులు తీసుకొని ఈరోజు కొందరిని పెయిడ్ ఆర్టిస్టులని, ఈరోజు ఎంపీటీసీ మంజునాథ్ అనేటటువంటి వ్యక్తిని, అలాగే గంగాధర్ అనేటటువంటి ఆర్సీపీకి చెందినటువంటి వ్యక్తిని డబ్బులు ఇచ్చి మీరు ఈరోజు లైవ్లో మాట్లాడిస్తూ సిపిఐ పార్టీ యొక్క ప్రతిష్టను దిగజార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని వెంటనే మానుకోండి. ఇలాంటి ఉడత ఊపులకు, ఇలాంటి ఏదైతే మీరు చేస్తున్నటువంటి ఈరోజు సూర్యునిపై ఉమ్మేయడానికి వస్తే అది నీపైనే పడుతుంది రమేష్ బాబు గారు. దయచేసి మీరు గుర్తుంచుకోండి. ఎవరైతే మా పార్టీ నాయకుల పట్ల మీరు చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోండి. లేదంటే సిపిఐ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఏదైతే మీ పట్ల ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది. మీరేదో ల్యాప్టాప్ పెట్టుకొని మీరు ఒక పెద్ద మీడియా అధినేత అనే ఈరోజు ఫోజులు ఇస్తున్నారు. అది చాలా తప్పు. ఎవరైతే సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు ప్రజా సమస్యలు ఎక్కడుంటే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన నిలబడుతూ కలబడుతూ పోరాడుతున్నటువంటి కమ్యూనిస్ట్ నాయకుడు, నీవు నిక్కరు వేసుకోకున్నప్పటికే ప్రజాప్రతినిధిగా ఎన్నికై ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో గలమిప్పినటువంటి వ్యక్తి కామ్రేడ్ రామకృష్ణ గారు. విద్యార్థి సంఘంలోనే పనిచేసి, ఏఐఎస్ఎఫ్లో పనిచేసి, విద్యార్థి సంఘం ఎన్నికల నుంచి కూడా గెలుస్తూ ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యల్ని నిత్యం పరిష్కరించాలని చెప్పి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. శ్రీ సత్యసాయి జిల్లా సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ వేమయ్య గారు విద్యార్థి సంఘం నుంచి వచ్చి పార్టీ పట్ల నిబద్ధత, నిఖార్సుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల పట్ల నీవేదైతే చులకన భావంతో మాట్లాడుతున్నటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు పెద్ద చీటర్ అని చెప్పి ఆ రోజు నీ బాధితులంతా కూడా ఇక్కడ ఏదైతే ఆధారాలతో పాటు కూడా మేము సిపిఐ పార్టీగా చూపిస్తున్నాం. ఇది ఆ రోజు ఉన్నటువంటి సిఐ గారు మీ గురించి ప్రెస్ మీట్ పెట్టినది. అలాగే దీనికి సంబంధించినటువంటి మీతో ఆ రోజు నకిలీపై సమగ్ర విచారణ అని చెప్పి మీతో సెల్లులో వేసినటువంటి ఫోటోలు, అలాగే మీకు సంబంధించినటువంటి ఏదైతే ఎఫ్ఐఆర్ SC/ST అట్రాసిటీ కేసు మీ పైన బుక్ అయినటువంటి 420 కేసులకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ మా చేతిలో ఉంది. ఇది అలాగే మీ గురించి నల్లమాడ పోలీస్ స్టేషన్లో
పసుపులేటి రమేష్ అనేటటువంటి నీ పైన ఐపీసీ 447 506 కింద మీకు సంబంధించినటువంటి నల్లమాటలో ఎఫ్ఐఆర్ నెంబర్ 72/2008లో నువ్వు చీటర్ అని చెప్పి